కిరాతుడు అంటే వేటగాడు. ఈ వేటగాడు వేటాడటమే కాదు, యుద్ధ వీరుడు కూడా. చిత్రం ఏమిటంటే ఇతను చేసిన ఓ యుద్ధం జగతికి మేలు జరిగింది అని చెప్తారు. ఎంత ఆశ్చర్యం కదా. యుద్ధం జగతికి మేలు జరగడం ఏంటో, ఈ కిరాతుడు ఎవరో, ఆ కథ ఏమిటో చూద్దాం. నేను మీ శారదా శ్రీనివాస్. అది ఓ అద్భుతమైన కొండ ప్రాంతం. ఆ ప్రాంతమంతా వికసించిన పరిమళ పుష్పవనాలతో, ఫలించిన వృక్షాలతో, గలగల పారే జలపాతాలతో, చల్లని మలయమారుతాలతో హాయిగా ఉండే కొండ ప్రాంతం. ఆ ప్రాంతంలో చిన్న పెద్ద మృగాలకు, జంతువులకు కొదవలేదు. ఆ ప్రాంతం తపస్సు చేసుకునే తాపసులకు ఎంత అనువైందో వేటగాళ్లకు కూడా అంతే ఆటపట్టుగా ఉండేది. ఓ రోజున ఓ వేటగాడు వచ్చాడు. అతను చాలా ఎత్తుగా బలంగా ఉండి మంచి స్ఫురద్రూపంతో ఎడమ భుజానికి ధనుర్బాణాలు ధరించి కుడి చేతితో ఒక బరస పట్టుకుని పక్కన అత్యంత సౌందర్యవతి అయిన తన భార్య చెంచితతో వేట కుక్కలతో కలిసి పరివారంతో కూడి ఆ ప్రాంతానికి వచ్చాడు. వేట కోసం జంతువుల్ని వెతుకుతూ ఉండగా ఒక అడవి పంది పరిగెత్తుతూ అటువైపే వచ్చింది. వెంటనే వేట కుక్కల్ని విసిగలుపుతూ తాను కూడా పరిగెత్తుతూ వెళ్లి బాణం సంధించాడు వేటగాడు. ఒకే ఒక్క దెబ్బకి బాణం దాని పొట్టలో దిగబడింది. విచిత్రం ఏమిటంటే అదే సమయంలో మరో బాణం దాని పొట్టలోకి అటువైపు నుంచి వచ్చి తాకింది. రెండు పక్కల రెండు బాణాలు ఒకేసారి తగలడంతో ఆ అడవి పంది ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టింది. వేటగాడు ఆ పంది దగ్గరకు చేరుకున్నాడు. మరో చిత్రం ఏమిటంటే అదే సమయంలో అటు నుంచి ఓ విచిత్ర వేషధారణతో ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇద్దరు పంది దగ్గరికి ఒకేసారి చేరుకున్నారు. నా బాణం వల్లనే దీని ప్రాణం పోయింది, ఇది నాది అన్నాడు వేటగాడు. కాదు కాదు, నేనే బాణం వేసి కొట్టాను, నా బాణం వల్లనే ఇది ప్రాణం విడిచింది అన్నాడు ఆ వచ్చిన మనిషి. అతని మాటలకి అతనిని పైనుంచి కిందికి ఇయ్యాగా దిగా పరిశీలనగా చూశాడు కిరాతుడు. అతని వేషధారణ చాలా చిత్రంగా కనబడింది. ఎడమ భుజానికి భయంకరమైన సర్పంలా పొగలు చుమ్ముతున్న ఓ పెద్ద విల్లు, కుడి భుజానికి అంబుల పొది తగిలించుకుని కండలు తిరిగిన దేహంతో, కాంతివంతమైన చర్మంతో, తెల్లని నూలు పంచ కట్టుకుని తల మీద చిన్న శిఖతోనూ, గిరిజాలు తిరిగి భుజాల వరకు వేలాడుతున్న పెద్ద వెంట్రుకలతోనూ, తెల్లగా మెరిసిపోతున్న నుదుటి మీద ఎర్రని నిలువు పొట్టుతోనూ విచిత్రంగా కనిపించాడు ఆ వ్యక్తి. అతని విచిత్ర వేషధారణ చూసి, ఇంతకీ ఎవరు నువ్వు, ఏ ప్రాంతం నీది, ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు, అసలు ఈ పందిని ఎందుకు కొట్టావు అంటూ శరవేగంతో ప్రశ్నల వర్షం కురిపించాడు కిరాతుడు. దానికి ఏం సమాధానం చెప్పాడు, ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలనుంటే పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా లైక్ చేసి మర్చిపోకుండా షేర్ కూడా చేయండి. దానికి ఆ తపస్వి, నేను ఈ ప్రాంతంలో తపస్సు చేసుకోవడానికి వచ్చాను, ఇక్కడికి దగ్గరే నా ఆశ్రమం ఉంది, ఈ పంది ఇటుగా పరిగెత్తుతూ రావడం చూసి నా ఆశ్రమాన్ని ఎక్కడ ధ్వంసం చేస్తుందో అని భయపడి దానికి నేను బాణం వేశాను అని సమాధానం ఇచ్చాడు తాపసి. దానికి కిరాతుడు పెద్దగా నవ్వుతూ, నాకు అర్థం కాక అడుగుతున్నాను, నువ్వు నిజంగా తాపసివా, క్షత్రియుడివా, లేక నాలా వేటగాడివా? నీకు ఒక విషయం తెలియనట్టుంది, ఈ ప్రాంతం అంతా నాది, నా అనుమతి లేకుండా ఇక్కడెవ్వరూ తిరగడానికి వీల్లేదు అని గట్టిగా అన్నాడు అహంకారంగా. దానికి ఆ తాపసి, నేనెవరైతే ఏం కానీ ఈ పందిని విడిచిపెట్టి నీవు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళు అని సమాధానం ఇచ్చాడు. దానికి కిరాతుడు, అలాగే నువ్వెవరివో చెప్పకుండా నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు అన్నాడు కిరాతుడు. దానికి తాపసి, నేను చెప్పాను కదా, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాను, నేను శివారాధకుడను, మధ్యాహ్న సమయం అయింది, నాకు సంధ్యావందనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అంతేకాక శివారాధనకు సమయం అయింది, కనుక నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నెమ్మదిగా సమాధానం చెప్పాడు తాపసి. దానికి కిరాతుడు, నేను చెప్పానుగా, ఇది నా ప్రాంతం, నా సొంతం, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అన్నాడు. దానికి తాపసి, ఈ ప్రాంతము ఎవరి సొంతము కాదు, ఇది ప్రకృతి మాత వరప్రసాదితం, ఇక్కడ అందరూ సంచరించవచ్చు, తపస్సు చేసుకొనను వచ్చు, వేటలాడగను వచ్చు, కనుక తప్పుకో అన్నాడు. కిరాతుడు విలాసంగా నవ్వుతూ భార్య వైపు చూస్తూ, చూసావా చెంచు ఇతని తెలివి, ఇది ప్రకృతి మాత వరప్రసాదమట, ఆమె ఎవరో మళ్ళీ ఇందాక శివుడు అన్నాడు, ఇప్పుడు ప్రకృతి అంటున్నాడు, ఇంకాసేపు అయితే ఇంకేమంటాడో కదా అని వెటకారం చేస్తూ మళ్ళీ తాపసి వైపు తిరిగి, చాలేవయ్యా నీ తెలివి, నువ్వు కట్టిన నారచీర, పెట్టిన నిలువు బొట్టు, తలపై చుట్టిన శిఖను చూస్తే తాపసి వలనే ఉన్నావులే, కానీ నీవు ధరించిన ఈ కాలసర్పం వంటి విల్లు, యుద్ధానికి అలవాటు పడి ఉన్న నీ భుజాలు, కాయలు కాసి కండలు దేరినట్లున్న నీ దండ చేతులు చూస్తే నీవు మహా
వీరుడు వలె ఉన్నావు. నీ వాడిన మాటలను బట్టి నీవు ఓ కపట తపస్వి వలె ఉన్నావు. నీ వేషం చూస్తే వీరుడు, మాట చూస్తే సాధువు. ఏది నమ్మమంటావు? నీ మీద నాకు చాలా అనుమానంగా ఉంది. నిజం చెప్పి తీరవలసిందే అని బెంకిగా అన్నాడు కిరాతుడు. దానికి చాలా సౌమ్యంగా తాపసి, చూడు కిరాత, నీవు వేటాడి అలసిపోయినట్టున్నావు. అలాగే నీ భార్య సుకుమారి, ఆమె కూడా అలసిపోయింది. వేట కుక్కలు పరివారము అంతా కూడా అలసట చెంది ఉన్నారు. ఆశ్రమానికి వచ్చి కాస్త దాహం తీర్చుకుని విశ్రాంతి తీసుకుని ప్రశాంతంగా వెళ్ళు అని మర్యాదగా అన్నాడు తాపసి. దానికి కిరాతుడు కోపంగా, నీ మర్యాదలు నాకేమీ అక్కర్లేదు, కానీ నీవు వీరుడివా? తెలియాలి అంటే నీవు నాతో యుద్ధం చేసి గెలువు. ఈ పంది నీదే అని నేను నమ్ముతాను. నీ మాటలు రామాయణం కట్టిపెట్టి శరవర్షం కురిపించు. వీరుడివైతే నీ ప్రతాపం చూపించు, లేదా ఇక్కడి నుంచి పారిపోవు అంటూ కిరాతుడు తాపసిని యుద్ధానికి రెచ్చగొట్టాడు. అతని మాటలను పట్టించుకోకుండా తాపసి, చెప్పాను కదయ్యా, నేను శివారాధకుడను, నాకు శివ పూజ వేళ అయింది, విడిచిపెట్టకూడదు అన్నాడు. దానికి కిరాతుడు విలాసంగా నవ్వుతూ తన విల్లు తీసి నేలకు ఆనించి దాని చివర వయ్యారంగా తన గడ్డం ఆనించి పక్కనే ఉన్న భార్యను క్రీగంట చూస్తూ కాస్త వేళాకోళంగా నవ్వుతూ, శివారాధకుడట, ఆ శివుడు ఒక దేవుడు, ఈయనొక భక్తుడు అంటూ శివదూషణ కూడా మొదలు పెట్టాడు. తాపసికి కోపం రావాలని అతని ప్రయత్నం. దానికి తాపసి, ఆపవయ్యా నీ గర్వపు మాటలను, శివదూషణ మంచిది కాదు. సకల చరాచర సృష్టిని శాసించగల పరమేశ్వరుడిని దూషించగల గర్విష్ఠువా నీవు? మూర్ఖుడు వలె ఉన్నావే. శివదూషణ చేసి పాపాన్ని మూటగట్టుకోకు, కదలు ఇక్కడి నుంచి అన్నాడు తాపసి కాస్త సౌమ్యంగానే అయినా ఖచ్చితంగా. దానికి కిరాతుడు, లేదు లేదు, నీ వట్టి మాటలను కట్టిపెట్టి గట్టిదైన నీ విల్లంబును చేతబట్టి బాణం గురి చూసి లాగి కొట్టు. అప్పుడు నీవు వీరుడువా తాపస్వా తేల్చి నేను చెప్తాను. అంతేకాక నీ వంటి వీరుడితో యుద్ధం చేసి గెలిస్తే చూసి సంతోషించాలని నా భార్య ముచ్చటపడుతోంది. కనుక మనిద్దరి మధ్య యుద్ధం జరగవలసిందే అంటూ కుడి చేతిలోని బరసను నేలకేసి కొడుతూ తాపస్ని రెచ్చగొడుతూ యుద్ధానికి ఉసిగలిపాడు కిరాతుడు. ఇక చేసేది లేక విల్లెక్కు పెట్టాడు తాపసి. సూర్యమండలం నుంచి రాలుతున్న నిప్పు కణాల వలె కాంతులు విరజిమ్ముతున్న అతని విల్లు నుండి బాణం దూసుకుని వచ్చింది. వెంటనే కిరాతుడు కూడా తన బలమైన విల్లును ఎక్కుపెట్టి బాణం వేశాడు. ఇద్దరికి హోరహోరి యుద్ధం జరిగింది. ఎవ్వరికి ఎవరు తీసిపోవడం లేదు, ఎవరికి అలసట కూడా రావడం లేదు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. చివరికి తాపసి కిరాతుడి దాటిని తట్టుకోలేక, ఓ మహాత్మా, విజయం మీదే, ఈ ప్రాణిని నీవు స్వీకరించు, నాకు శివారాధనకు సమయం అయింది అంటూ వెనుదిరిగాడు. వెంటనే గంభీరమైన స్వరంతో విజయుడా అని సంబోధిస్తూ తన గంభీరమైన స్వరంతో కిరాతుడు తాపసిని పిలిచాడు. వెనుదిరిగి చూసిన తాపసి ఆశ్చర్యానందాలతో మహాదేవా మహాదేవా అంటూ అతని పాదాలకు ప్రణమిల్లాడు. అప్పటి వరకు కిరాతుడి వేషంలో నాటకం నడిపిన మహేశ్వరుడు చిరునవ్వుతో అతనికి దర్శనమిస్తూ అతని పాదాల మీద ప్రణమిల్లిన అర్జునుడిని లేవనెత్తి హృదయానికి హత్తుకుని, నీ తపస్సు దేనికో నాకు తెలుసు. నీవు పాశుపతుని కోసం కదా ఈ తపస్సు చేస్తున్నావు. నీ భక్తికి, వీరత్వానికి, ధర్మ పరివర్తనకు, నియమనిష్ఠులతో కూడిన నీ దీక్షకు నేను ఎంతో సంతోషించాను. నీవు కోరిన పాశుపతం ఇదిగో స్వీకరించు అంటూ అద్భుతమైన పాశుపత అస్త్రాన్ని అప్పటి వరకు తాపసి వేషంలో తనతో యుద్ధం చేసిన అర్జునుడికి వరప్రసాదంగా అందించాడు పరమేశ్వరుడు. అర్థమైంది కదండి నాటకం ఏమిటో. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తే శివుడు అతని తపస్సును పరీక్షించి వరాన్ని ప్రసాదించాడు. ఆ పాశుపతమే కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని ఓడించటానికి అర్జునుడికి ఉపయోగపడింది. అంతేకాక ఆ పాశుపతం పేరుతో భూలోకవాసులు అందరికీ శివుడు అనుగ్రహించిన ఓ వరం ఉంది. వేద మంత్రాలతో కూడిన అభిషేకం అది. ఈ పాశుపత అభిషేకాన్ని కష్టాలలో ఓటమితో బాధపడుతున్న మనుషులు అభిషేకాన్ని శివుడికి సమర్పిస్తే సర్వ పాపాలు నశించి సుఖ సంపదలు కలుగుతాయని వేదం చెప్పింది. భక్తుల కోరిక వెంటనే భగవంతుడు ఏదీ తీర్చడు. వారికి అర్హత ఉందా లేదా అని పరీక్షించి మాత్రమే వరాలను ఇస్తాడు. అర్థమైంది కదండి. వరాలు ఊరికే రావు మరి. సర్వేజన సుఖినో భవ.